బ్రేకింగ్ న్యూస్, మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మల్లారెడ్డి ఆక్రమించిన స్థలంలో నిర్మాణాలని కూల్చివేస్తున్నారు అధికారులు. మల్లారెడ్డి 2500 గజాల స్థలాన్ని ఆక్రమించారు అని అధికారులు ఆ స్థలంలో కట్టిన కట్టడాలను కూల్చివేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏ లేఅవుట్లో 2500 గజాల స్థలాన్ని మల్లారెడ్డి ఆక్రమించారు అని అధికారులు చెప్తున్నారు. కాలేజ్ కోసం మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నట్లుగా తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో మల్లారెడ్డిపై రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు, ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ ఆక్రమణలపై ఫోకస్ పెట్టారు మేడ్చల్ కలెక్టర్. హెచ్ఎండిఏ లేఅవుట్లలో వేసిన రోడ్లను తొలగిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రొక్లైనర్ను తీసుకుని వెళ్ళి అక్కడ ఆక్రమించిన మేర రోడ్డును తవ్వుతున్నారు. ఆక్రమించిన మేర కట్టడాలను కూడా, గోడలను కూడా కూల్చివేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఏంటి మల్లారెడ్డి ఆక్రమణలకు సంబంధించి వివరాలు ఏంటి? మల్లారెడ్డి ఆక్రమణలకు పాల్పడ్డారు అంటూ అక్కడ కట్టడాలను కూల్చివేస్తున్నారు, వేస్తున్న రోడ్డును కూడా అధికారులు తొలగిస్తున్నారు. దీనిపై మల్లారెడ్డి రియాక్షన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే మల్లారెడ్డి గతంలోనే చెప్పారు, నా పైన కక్ష సాధింపు చర్యలు చేయొచ్చు, దేనికైనా సిద్ధం అనేటువంటి పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి కొన్ని పొలిటికల్ గా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఒక ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఆయన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ భూములకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఆక్రమించి ప్రహారీ కట్టుకున్నారనేటువంటి అనేక ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు, చాలా మంది నాయకులు మల్లారెడ్డికి సంబంధించినటువంటి అక్రమ భూములు, తర్వాత ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టుకున్నారు అనేటువంటి అంశాలపైన పోరాటం చేశారు. ఇప్పుడు ఏకంగా ఆయన నిర్మించుకున్నటువంటి ప్రహారీ, తర్వాత రోడ్డుకు సంబంధించి దాంట్లో 2500 గజాలకు సంబంధించి మేడ్చల్ సంబంధించినటువంటి కలెక్టర్ దృష్టి పెట్టారు. దానిపైన హెచ్ఎండిఏ స్థలం అంటే ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టుకున్నారు అనేటువంటిది ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూల్చివేస్తా ఉన్నటువంటి పరిస్థితి. మేడ్చల్ కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అధికారులంతా యంత్రాంగం కదిలింది, కూలుస్తా ఉన్నారు, తొలగిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మల్లారెడ్డి ఈ కాలేజ్ కోసం వేసుకున్నటువంటి రోడ్డును విషయంలో గతంలో ఒకసారి ఆల్రెడీ అధికారులు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఒకసారి సభలో రేవంత్ రెడ్డి కూడా మల్లారెడ్డి గనక ప్రభుత్వ భూములను గాని, ప్రజలు పేదవాళ్ళ భూములను గాని ఆక్రమించుకుంటే వాటిని తిరిగి వారికే పంచేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం, ప్రభుత్వ భూములు ఉంటే స్వాధీనం చేసుకుంటాం అనేటువంటి స్టేట్మెంట్ కూడా గతంలో ఆయన ఎంపీగా పనిచేస్తున్నటువంటి సమయంలో ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫైలు కదులుతుండడం, ఈ మూమెంట్ కదులుతుండడం పైన దీనిపైన చర్చ కొనసాగుతా ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం 2500 గజాల్లో నిర్మించినటువంటి నిర్మాణాలను మాత్రమే తొలగిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చాలా ఆరోపణలు చేసింది అప్పుడు ఉన్నటువంటి మంత్రి పైన, మల్లారెడ్డి పైన. మరి ఇప్పుడు వాళ్ళు మాజీలు అయ్యారు, వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం ఏంటి ఇప్పుడు కూల్చివేతలపై ఏమంటున్నారు అంటే ఎగ్జాక్ట్లీ ఇంకా మల్లారెడ్డి ఇంకా రెస్పాండ్ కాలేదు. ఇంకా కొద్దిసేపట్లో ఆయన రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మల్లారెడ్డి మరి ఏ రకంగా రెస్పాండ్ అవుతారు అనేటువంటి విషయం పైన కరెక్ట్ గా ప్రభుత్వ భూమి అనేటువంటిది అధికారులు డైరెక్ట్ కలెక్టర్, మేడ్చల్ కలెక్టరే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అది హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్, హైదరాబాద్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి భూమి, ప్రభుత్వ భూమి అనేటువంటిది కలెక్టరే నిర్దేశించారు. కాబట్టి అంటే నోటీసులు జారీ చేశారు దీని గురించి మల్లారెడ్డికి. ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విషయాలు హెచ్ఎండిఏ లేఅవుట్ లో కబ్జా చేశారు. స్థానికుల నుంచి ఉన్నటువంటి కంప్లైంట్స్ కావచ్చు, ఇవన్నీ జరిగిపోయా. ప్రాసెస్ అధికారికంగా జరగాల్సినటువంటి ప్రాసెస్ అంతా జరిగిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ గా కూలుస్తున్నటువంటి సంఘటన తెరపైకి వచ్చింది. కాబట్టి దీనిపైన మాజీ మంత్రి మల్లారెడ్డి, ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యే, ఆయన ఏ రకంగా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేటువంటిది చూడాలి. ప్రభుత్వ అధికారులు మాత్రం దీనిపైన కలెక్టర్ ఆదేశాల మేరకు వాళ్ళు దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నారు. రైట్ మధు, మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మల్లారెడ్డి ఆక్రమించిన స్థలంలో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏ లేఅవుట్లో 2500 గజాల స్థలాన్ని మల్లారెడ్డి ఆక్రమించారు అని అధికారులు చెప్తున్నారు. కాలేజ్ కోసం మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నట్లుగా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. గతంలో మల్లారెడ్డిపై రేవంత్ రెడ్డి కూడా ఆరోపణలు చేశారు, ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ ఆక్రమణలపై ఫోకస్ పెట్టారు మేడ్చల్ కలెక్టర్. హెచ్ఎండిఏ లేఅవుట్లో వేసిన రోడ్డును తొలగిస్తున్నారు అధికారులు. దీనిపైన అధికారులు మాట్లాడారు. అధికారులు ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కమలానగర్ ఏరియాలోని హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే గతంలో పనిచేసిన లేఅవుట్ నెంబర్ 61/20
H2004 డేటెడ్ 10/11/2004 ప్రకారంగా ఇది కమలానగర్ ఉన్నటువంటి లేఅవుట్కు ఇది పార్క్ కింద అప్లోడ్ కావాల్సిన లేఅవుట్ ద్వారా వచ్చింది. గతంలో దీన్ని ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి తోవా అనుకూలంగా ఉండదని రోడ్డు కింద దీన్ని 10 గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము 50% వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక 1200 గజాలు చేయడం జరిగింది పక్కకు అనుకుని. దాన్ని కాకుండా మనకి హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమని ఇచ్చారు కాబట్టి మా పర్కు ఏం తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంటల్ చేస్తుంది. 388P 523P 524లో భాగంగా 10 గుంటలు దాదాపు 10 గుంటల ల్యాండ్